హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో చపాతీ అండి. చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసింది. చాలా హెల్దీ అండి. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. దానికి 3 చిలకడ దుంపలు తీసుకున్నానండి. ఇదైతే ఓవర్ స్వీట్ ఏమి ఉండదండి. లైట్గానే స్వీట్ ఉంటుంది. మరీ ఎక్కువ స్వీట్ అయితే ఉండదు. మామూలుగా మన రెగ్యులర్ తినే చపాతీలకి కొంచెం స్వీట్ ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోండి. మనం పొటాటోలో ఉడకబెట్టేటప్పుడు స్వీట్ పొటాటోలో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చిలకడ దుంపలు ఉన్నాయి కదంటే ఈ ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకుని వాటిని మొత్తం తొక్కంతా తీసేసేయాలండి. మొత్తం తీసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గానే తొక్క మొత్తం తీసేసుకోండి. స్వీట్ పొటాటో ఏంటంటేనండి మామూలుగా ఏంటంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా ఒకసారి స్వీట్ పొటాటో చపాతీ వేసి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా అయితే పిల్లలు అనేది బంగాళదుంపలు కానీ ఈ చపాతీలు మామూలుగా పెడితే తినరండి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలకి అనేది ఇలా చాలా ఇష్టంగా తింటారండి. పైగా ఇది ఏంటంటే చాలా హెల్దీ అండి. ఇలా తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, బలంగా కూడా ఉంటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి. మనం ఈ స్వీట్ పొటాటో ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఈ విధంగా స్పోర్క్తో మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదండి గోధుమ పిండిలోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసుకున్న ఇందాక పొటాటాలు కూడా వేసి అందులో కలిపేలాగా బాగా మెత్తగా పిసకాలండి ఒకసారి. ఈ గోధుమ పిండికి మొత్తం పట్టేలాగా అంటే మనం మ్యాష్ చేసుకునేది కొంచెం కొంచెం అక్కడక్కడ మిగిలిపోతాయి కదండి. మొత్తం మెత్తగా అవ్వదు కాబట్టి ఒకసారి మొత్తం అంతా కలిపేలాగా ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. గట్టిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా ఎక్కడ ఈ కుదుపులు లేకుండా ఈ మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఎక్కడ కూడా గట్టిగా కానీ అలా కాకుండా మంచి గట్టిగా అలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ ఇదేంటంటేనండి ఈ స్వీట్ పొటాటో అన్నది చాలా మెత్తగా దూదిల్లా ఉంటాయండి. సాఫ్ట్గా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏంటంటే మామూలుగా హార్డ్గా అయితే ఉండవండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. మొత్తం మనం మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత ఇలా బౌల్స్‌గా రౌండ్‌గా బాల్‌లాగా చేసుకోండి. బాల్‌లాగా చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం గోధుమ పిండి వేసేసి రౌండ్‌గా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక అరగంట నానడం వల్ల ఏంటంటే మెత్తగా ఉంటాయండి. మామూలుగానే స్వీట్ పొటాటో అయితే చాలా మెత్తగా ఉంటాయి. ఈ అరగంట నానబెట్టిన తర్వాత కూడా ఇంకా మెత్తగా బాగుంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఓవర్ స్వీట్ అనేది ఉండదండి. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి నేను ఇన్ని రెసిపీస్ చేశాను కదండి, అవి ఏమి ట్రై చేస్తారో లేదో తర్వాత అండి. ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఒకసారి ఇలా మా స్టైల్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చాలా బాగుంటుందండి. మనం ప్యాన్లోకి నెయ్యి వేసుకోవాలండి. ఇందులోకి ఆయిల్ అయితే వేయకూడదండి. నెయ్యి మాత్రమే వేయాలండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఈ చపాతీ అంతా మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. సబ్స్క్రైబ్ అనేది ఒక చిన్న సెకండేనండి. ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా వంట రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా వంట రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూశారు కదా వీడియోలో చాలా మెత్తగా ఈ కలర్‌లో కాల్చుకుంటే ఏంటంటే చపాతీలు అనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.